నేను ఛానల్‌కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్‌ని కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవతల గురువైన బృహస్పతి జ్ఞానాన్ని ప్రసాదించడంతో పాటు వివాహాన్ని, సంతానాన్ని ఇస్తాడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడతాడు. అటువంటి గురువు ఈ నెల 11వ తేదీన కర్కాటక రాశిలో తిరోగమనం చేసింది. తిరిగి వచ్చే నెల 5వ తేదీన మిథున రాశిలో ప్రవేశిస్తుంది. ఈ ప్రభావం వల్ల అన్ని రాశుల మీద ఉన్నప్పటికీ ఐదు రాశులు మాత్రం అత్యధిక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. మేషరాశి ఉద్యోగస్తులకి చాలా లాభాలు ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడే వారికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. పాత సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. అలాగే అద్భుత విజయాలు కూడా ఈ రాశి వారు సాధించబోతున్నారు. మీనరాశి ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. మానసికంగా చాలా ప్రశాంతంగా జీవిస్తారు. పిల్లల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. సమస్యలకి ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది. కర్కాటక రాశి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు అందుకుంటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. విజయాలను సొంతం చేసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు డబ్బు పరంగా బలపడతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకి చాలా బాగుంటుంది. మిథున రాశి క్లిష్టమైనటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికి చాలా బాగుంటుంది. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులకి పదోన్నతులు ఉన్నాయి. కొత్తగా ఆదాయ వనరులు కూడా దొరుకుతాయి. అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. జీవితంలో సానుకూల పరిణామాలు ఎదురవుతాయి. ధనుస్సు రాశి కంటున్న కళను నెరవేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఓ రకంగా ఈ రాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పాలి. ఆధ్యాత్మికంగా కూడా జీవితంలో ఎంతో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరించి కొత్తగా వారు గౌరవాన్ని అందుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క హిందూ పురాణంలో గరుడ పురాణానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మరి గరుడ పురాణం ప్రకారం కొందరికి పుట్టుతోనే అదృష్టవంతులవుతారు. వారికి ఏ విషయంలో కూడా లోటు ఉండదు. మన చుట్టూ ఉన్న కొంతమందిని చూసినప్పుడు మనకి అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు అనే భావన కలుగుతుంది. వారికి డబ్బుకి లోటు ఉండదు. అన్నింట్లోనూ విజయం సాధిస్తారు. వారికి ఆ అదృష్టం పుట్టుకతోనే వస్తుందంటే మీరు నమ్ముతారా? గరుడ పురాణం మనకి చేసేటువంటి కర్మల ఆధారంగా మన జీవితాన్ని, మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. మరి ఈ గరుడ పురాణం ప్రకారం ఎవరికి ఎక్కువ అదృష్టం ఉందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని ఈ వీడియోలో చేద్దాం. అదృష్టంతో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ మధురమైన మాటలు మాట్లాడతారు. వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు సరళమైనటువంటి భాషనే ఎంచుకుంటారు. సున్నితమైన జీవన స్థైలిని ఫాలో అవుతారు. మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు తమ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. ఇతరుల్ని అవమానించరు. వారి భావాల్ని గాయపరచరు. ఇతరుల్ని బాధ పెట్టరు. మీరు వాటిని చూసినప్పుడు ఒక సున్నితమైనటువంటి ఆత్మమానవ రూపంలో దిగివచ్చినట్టు అందరికీ అనిపిస్తూ ఉంటుంది. మీరు మీ చుట్టూ ఉన్నవారిని గమనిస్తే చాలామంది నిస్వార్థంగా ఉంటారు. ఇతరుల నుంచి ఏమీ ఆశించరు. ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా తమకు తోచిన సహాయం చేస్తూ ఉంటారు. తమ సొంత ఆనందం కంటే ఇతరుల ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందరూ సంతోషంగా ఉంటే తాము సంతోషంగా ఉన్నట్టే భావిస్తారు. చాలామంది ఆకర్షించే అందంతో ఉంటారు. చక్కటి ఆహార్యంతో పాటు మంచి దంతాల వరుస కూడా కలిగి ఉంటారు. ఇలాంటి వారు గత జన్మలో చాలా మంచి కార్యాలు చేసి ఉంటారని గరుడ పురాణం చెప్తోంది. వారి మంచి కర్మలు తగ్గట్టే వీరికి జన్మలో అదృష్టం ఎక్కువగా ఉంటుంది. వీరందరికీ ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఆచార్య చాణక్యుడు ఒక శ్లోకంలో మంచి వ్యక్తిత్వం ఉన్న లక్షణాలని ఈ శ్లోకం ప్రకారం స్వర్గం నుంచి తిరిగి వచ్చి భూమి మీద జన్మించిన వారిలో 4 ముఖ్యమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. మొదటిది దయ, రెండవది కరుణ, మూడవది ఇతరుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం, నాలుగవది పేదలకి, జంతువులకి, నిస్సహాయులకి సహాయం చేయడం. ఈ లక్షణాలు ఉన్నవారు పుట్టుకతోనే దేవుని ఆశీర్వాదంతో జన్మిస్తారు.